వర్షాలు వరదలకు అతలాకుతలమైన వరంగల్ ఇంకా తేరుకోలేదు. భవిష్యత్తులో విపత్తుల వల్ల నష్టం జరగకుండా ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నాణ్యతతో పనులు చేయాలంటున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచిస్తున్నారు. వరంగల్లో దెబ్బతిన్న రోడ్ల వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. నగరం వర్షం పడిందంటే చాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. 20 లక్షల పాపులేషన్, 10 లక్షల మంది ఓటర్లు, వందలాది మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ వర్షం దెబ్బకు మాత్రం కోలుకోలేని పరిస్థితి వస్తుంది. ఎంతో చారిత్రాత్మక హిస్టారికల్ సిటీ ఇది. ట్రై సిటీస్గా ఉన్నది వరంగల్, హన్మకొండ, కాజీపేట. వేల ఏండ్ల చరిత్ర ఉంది. కానీ వర్షం ప్రకృతి దెబ్బకు మాత్రము కోలుకోలేని పరిస్థితి వస్తుంది. హన్మకొండలోని సమ్మయ్య నగర్ వద్ద ఉన్నాము. ఇది వడ్డపల్లి, గోపాల్పూరు, అదేవిధంగా హన్మకొండ, కాజీపేటను కలిపేటువంటి ప్రధాన రహదారి పైన ఇది పెద్ద వంతెనగా నిర్మించారు. 100 ఫీట్ల రోడ్డుతో ఉన్నటువంటి ఈ ప్రధాన రహదారి పైన ఉన్న 2 గొలుసుకట్టు చెరువుల యొక్క వరద ప్రవాహాన్ని తట్టుకునేలాగా ముందస్తు ఆలోచనలతోటి 125 కోట్ల రూపాయలు వెచ్చించి గత 2 సంవత్సరాల క్రితము రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం నిధులతోటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో నిర్మించారు. కానీ ఒక్క దెబ్బకు డాంబర్ రోడ్డే కాదు, మొత్తం సీసీ రోడ్డు, బ్రిక్స్, అతిపెద్ద వాల్ వంతెనలు, ఈ వంతెనలు లాంటివి కూడా కొట్టుకపోవడం అయితే ఒక ప్రకృతి విపత్తును ఎవరు ఆపలేకపోవచ్చు, కానీ నివారించవచ్చు. కానీ నివారణ మార్గం ఒక్కటి కూడా కనిపించట్లేదు. ఏ స్థాయిలో రోడ్డు కోసుకపోయిందంటే ఈ మట్టి, ఈ కంకర, ఈ రాళ్ళు, ఈ రోడ్డు, ఇది అంతా కూడా ఏదో 20 సంవత్సరాల రోడ్డు కాదు. ఇదంతా కూడా కేవలం 2 ఇయర్స్ బ్యాక్ రోడ్డు వేశారు, 1.5 ఇయర్ బ్యాక్ వంతెన కట్టారు. కానీ 24 గంటలలో మటాష్ అయిన పరిస్థితి ఉంది. ఇక్కడ మాజీ కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఉన్నారు. వారిని అసలు ఈ వరంగల్ నగరానికి ఈ విపత్తులు కావచ్చు, ఈ వర్షం ఎఫెక్ట్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటి, ఇక్కడ ఉండే అధికారులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, ఇంత పెద్ద ఇంజనీరింగ్ టెక్నాలజీ వచ్చింది కానీ వరంగల్ను మాత్రం కాపాడలేని పరిస్థితి ఉందని అయితే బాధితులు మొరపెట్టుకుంటున్నారు. వారితో మాట్లాడించే ప్రతినిధి, సార్ చెప్పండి, ఇక్కడికి ఉన్న వాళ్ళంతా కూడా మొరపెట్టుకుంటున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే బిక్కుబిక్కుమంటున్నారు. ఇంత పెద్ద సిటీ, ఇంత హిస్టరీ ఉంది, కానీ వర్షం పడితే మాత్రం వణికే పరిస్థితి. మీకు ఏమనిపిస్తుంది ఈ నష్టం వాటిల్లిన పరిస్థితి కావచ్చు, ఈ ప్రకృతి విపత్తును చూస్తే, ఈ నగరాన్ని చూస్తే, ఒక నగర పౌరుడిగా మీకే అనిపిస్తుంది సార్? చూస్తే చాలా బాధాకరం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక్క వర్షం వస్తే రోడ్లకైతే లెక్క లేకుండా అయిపోయినాయి. ఆ సొరకలు చూస్తే ఎంత బాధ. ఇది ఒకసారి కాదు కదా, దాదాపు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి విపత్తి వస్తూనే ఉంటుంది, వర్షాలు పడుతూనే ఉంటాయి. అంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఇప్పుడు దీనికి ఒకటి, హైదరాబాద్ తర్వాత వరంగల్ అనే నగరానికి ఒక చరిత్ర. ఆనాడు కాకతీయులు ఏలిన రాజ్యం ఇది. లక్షల కొద్ది చెరువులుంటే ఇప్పుడు ఆ చెరువులన్నీ కబ్జమై మాయమైపోయిన తర్వాత ఏ వర్షం కొట్టినా కానీ ఇవాళ రోడ్లు పోతున్నాయి, ఇండ్లు పోతున్నాయి. ఇవాళ అటు పక్క రాష్ట్రం చూస్తే అంత పెద్ద వరదలు వర్షాలు వచ్చినా కానీ అది కాస్త కూస్తో తట్టుకున్నది. కానీ మన దురదృష్టమా ఏందా తెలియదు. వీడికి వచ్చే ఆఫీసర్ల నిర్లక్ష్యమా, ఇంజనీర్ల, దీనికి అందరు బాధ్యులే. ఈవెన్ నాయకులు మనం కూడా బాధ్యులే. అప్పటి మందం తాత్కాలికంగా మనం చూస్తున్నాం, సొల్యూషన్ పట్టుకొస్తున్నాం. కానీ ఇలా చూస్తే ఇలా సైడ్కి మొత్తం ఊసిపోవడం అనేది ఎంత బాధాకరం. ఇది మనకు కాదు, రాబోయే తరాల గురించి మనం చేస్తున్నాం. ఈ బ్రిడ్జిలు కడుతున్నాం, సైడ్ వాల్ కడుతున్నాం. కానీ నీళ్ళు వస్తే, వర్షం వస్తే కొట్టుకపోయేదానికి ఇవన్నీ దానికి పనిష్మెంట్లు ఉండాలని చెప్తున్నాం. ఇవాళ కాంట్రాక్టర్లు కావచ్చు, మనం ఏం చేసినా పని సక్రమంగా 4 తరాలకు నిలబడేటట్టు ఉండాలి. ఇవాళ ఏంది, అంత కమిషన్ల రాజ్యం అయిపోయింది. ప్రజలకు కూడా విన్నయిస్తున్నా, మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు లేదా మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కాస్త ఆ ఏరియా చరిత్ర తెలుసుకోండి. ఇదేమైనా చెరువులకు సంబంధించిందా, లోగట్టు సంబంధించిందా, FTL ఉందా, అవి చూసి కొనుక్కోండి. ఇవాళ చూస్తే వర్షం పడిన రోజు చాలా ప్లేన్గా అవపడుతుంది. కానీ ఒక్కసారి వర్షం వచ్చి తన్నుకుంటూ వస్తుంటే నీళ్ళను మనం ఆ రోజు అయ్యో మనం ప్లాట్ కొనుక్కుంటే, ఇన్ని వేలు పెట్టి ప్లాట్ కొనుక్కుంటే ఇప్పుడు నీళ్ళల్లో అయిపోయింది అంటే ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని కాపాడదు. ఇలాంటి భారీ వర్షాలు పడ్డప్పుడు ఎంత అవుట్ఫ్లోడ్ ఉంటుందో అవన్నీ తెలుసుకొని దానికి అనుగుణంగా కోఆర్డినేటింగ్గా మన రోడ్లు కట్టినా, బ్రిడ్జిలు కట్టినా, సైడ్ వాల్ కట్టినా పర్మనెంట్గా ఉండేటట్టు కట్టాలని నేను కోరుకుంటూ,
రాబోయే రోజులను ఇలాంటి విపత్తులు కాపాడాల్సిందిగా కోరుచున్నాను. అది మనం చూస్తున్నాము, భారీ స్థాయిలోనైతే డ్యామేజ్ జరిగింది. ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది, ఈ స్థాయిలో అధికార యంత్రాంగం ఉంది, కానీ వరంగల్ను మాత్రం కాపాడలేని పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఈ డ్యామేజ్ని పూడ్చలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాము, ఒక సుమారు ఈత చెట్టు స్థాయిలో కోసిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా ఒక మనిషి మునిగే స్థాయిలో ఈ కాంక్రీటు, ఈ మొరము, మనకు ఆ స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న రోడ్లు కూడా, గతంలో ఉన్న కింది డ్రైనేజ్ తేట తెల్లమయ్యేలాగా ఈ యొక్క డ్యామేజ్ అయితే జరిగింది. అతి పెద్ద పిల్లర్స్ ఉన్నటువంటి ఆ కాంక్రీట్ గోడ కూడా కూలిపోవడం అయితే విచిత్రంగా చూస్తున్నారు. ఇక్కడ అధికారులు కానీ, యంత్రాంగం కానీ, కాంట్రాక్టర్లు కానీ, ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఇలాంటి నిర్లక్ష్యము, అవగాహన లోపంతో అయితే పనులు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పనుల విషయంలో ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ వహించాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.